ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల సమీపంలో కార్తేకాల్ మరియు మహాబలిపురం మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలోని ఇవాళ రేపు అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు, రేపు కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలిన చోట్ల ఆదివారం వరకు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు, చెన్నైకి 340 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. అకస్మాత్తుగా వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ మరియు తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల మరియు అనంతపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.